హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి అవుతుంది. కాబట్టి ప్రజలకైతే తీపి కబురు చెప్పడం అయితే జరిగింది. ఆసరా పెన్షన్లు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. జనవరిలో కూడా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు కూడా ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎవరు కామెంట్ చేసినా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో షేర్ చేయండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లు 2016, దివ్యాంగ పెన్షన్లు 3016 అయితే ఇచ్చింది. తాము ఆసరా పెన్షన్ 4000, దివ్యాంగ పెన్షన్ 6000 చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. అంటే 6 నెలలకు ఒకసారి 7,500, ఎకరానికి 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అసలు వీళ్ళు డిసెంబర్లోనైనా సరే ఈ దివ్యాంగ పెన్షను, ఆసరా పెన్షను, రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా, మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా జనవరి నుంచి మహిళలకు నెలకు 2,500 రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2,500, అలాగే కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త సంవత్సరంలో అందజేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రభాకర్ గారు తెలపడం అయితే జరిగింది. అయితే ఈ డిసెంబర్ నెలలో ఆసరా పెన్షన్స్, అదేవిధంగా రైతు భరోసా, జనవరి నెలలో మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగింది. వీరు అధికారంలోకి రాగానే రైతు భరోసా, ఆసరా పెన్షన్స్, దివ్యాంగ పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, 1 తులం బంగారము, మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వీటన్నిటినీ డిసెంబర్, జనవరిలో అమలు చేస్తారా చేయరా, మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ప్రభుత్వం కొత్త స్కీమ్ కానీ ఏదైనా పథకాల గురించి చెప్పిన వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.